గౌరవ మంత్రి గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే నేను ప్రాతినిధ్యం వహిస్తాను. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మా కులదైవం. నిజంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క దూరదృష్టి అనుకోండి, గుడుల పట్ల ఉన్నటువంటి అభిలాష అనుకోండి, నిజంగా ఎవరు ఊహించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి 1800 కోట్లతోనే వారు నిర్మాణం చేయడం, నిర్మాణ దశలో పలు సందర్భాల్లో మమ్మల్ని కూడా తీసుకెళ్ళి చూపెట్టడం, తర్వాత సంప్రోక్షణ కార్యక్రమంలో మేము పాల్పంచుకునేటువంటి అవకాశం కూడా ఆ రోజు జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రాలో తిరుపతి తిరుమల దేవస్థానం ఎట్లా ఉన్నదో మన దగ్గర కూడా మన రాష్ట్రానికి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి అలా ఉండాలనేటువంటి వారి యొక్క ఆకాంక్ష మరి చాలా బలమైనటువంటిది. దానికి గాను ఒక టెంపులే కాదు, దాని సరౌండింగ్స్ ఏరియాలో కూడా ఫ్లైఓవర్స్ నిర్మాణం కావచ్చు, లేకపోతే మనం ఏర్పాటు చేసుకునేటువంటి ఇంతకుముందు మన మిత్రులు సుభాష్ రెడ్డి గారు చెప్పినట్టు చాలామంది పారిశ్రామికవేత్తలతో వారే మాట్లాడి ఆ రోజు మరి తిరుపతిలో కనుక కాటేజెస్ ఏ పద్ధతిలో నిర్మాణం చేసినారు, ఆ నిర్మాణాల కొరకు చాలామంది పేర్లు కూడా వారు ఆ రోజు అనౌన్స్ చేసినారు. కాబట్టి ఆ లిస్టును కూడా తెప్పించుకొని కిషన్ రావు గారు ఐటీడీఏ అధికారిగా ఉన్నారు, అప్పుడు వారితో తెప్పించి వాళ్ళతో కాంటాక్ట్ చేసి, ఎందుకంటే ఎప్పుడైనా సరే దాతలు ముందుకు వచ్చినప్పుడు మనం వాళ్ళని ఫాలోఅప్ చేస్తే తప్ప అది పూర్తి కాదు. అదేవిధంగా విమాన గోపురానికి సంబంధించింది కూడా మా ముందల్నే చాలామంది దాతలతోనే అప్పటికే 50 కిలోలు గోల్డ్ను ఒక్కొక్కరు కిలో చొప్పున ఇచ్చినటువంటి వాళ్ళు చాలామందిని వారే కలెక్ట్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. వారు కూడా స్వయంగా 1 కిలో 16 తులాలు అనుకుంటాను బహుశా వారు కూడా డొనేట్ చేయడం. ఈరోజు మనం ఆ యాదగిరిగుట్ట ఉద్దేశాన్ని ఏ విధంగానైతే కొత్త దేవాలయ నిర్మాణం చేసినారో దాని యొక్క శాంటిటీని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా సోదరులు ప్రశాంత్ గారు మాట్లాడుతూ మరి ఆ గుడి కట్టడంలో నా యొక్క శ్రమ దాగి ఉంది అని అన్నారు. దాంట్లో మరి ఎక్కడ కూడా మేము వెనక్కి పోయేది లేదు అధ్యక్ష. ఎప్పుడైనా కూడా చరిత్రగానే ఉంటుంది. అది ఎవరు కట్టారు అంటే కేసీఆర్ గారి కాలంలో కేసీఆర్ కట్టారనే ఉంటుంది. దాంట్లో కేసీఆర్ గారు మరి వారు మనసుతో కట్టిన గుడి అని నేను చెప్తున్నాను అధ్యక్ష. మరి ఆ దేవుడికి మీకు మరి ఒక సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు మీరు అదృష్టంగా మరి భావించాలి. మరి తప్పకుండా మీకు ఆ దేవుడు మంచి చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఎడ్ల బండ్ల మీద మేము యాదగిరిగుట్టకు పోతుంటివి. చిన్నప్పుడు ఎడ్ల బండ్ల మీద యాదగిరిగుట్ట టెంపుల్ పోయేటోళ్ళం. ఎక్కడ పోతున్నాం అంటే గుట్టకు పోయేస్తాం అనేటోళ్ళం అధ్యక్ష. యాదగిరిగుట్ట కట్టాలన్న ఆలోచన రావడం భగవంతుడు కేసీఆర్ కల్పించడం అభినందనీయం, చాలా మంచి పరిణామమే అది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంటే బాగుంటుందని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చింది. కట్టడం గొప్ప విషయమే. హరీష్ రావు గారు మనస్ఫూర్తిగా కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఈ ఆలోచన చేసి ఈ గుడి పునర్నిర్మాణానికి మీరు ఇదంతా చేసినందుకు మేము అభినందిస్తున్నాం. దీంట్లో రాజకీయాలు ఏం లేవు.